గం గణపతయే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. దేవతలు విస్మయం చెందారు. ఇంద్రుడికైతే మరింత భయం పట్టుకుంది. కావ్యుని తపస్సు ముగింపుకు వచ్చింది. మంత్రం సిద్ధిస్తుంది. దానితో ఏమి చేస్తాడో? తండ్రిని మించిన శక్తిశాలి అవుతాడు. ఎలాగబ్బా అని తలపట్టుకు కూర్చున్నాడు. విరుగుడు ఏమిటో, ఏమి చేస్తాడో, తెలుసుకునే దారి ఏమిటో ఎంతకీ తోచలేదు. పాత ఉపాయమే కొత్త మనిషితో ప్రయోగిద్దాం అనుకున్నాడు. సొంత కూతురు జయంతిని జయంతుడి సోదరి పిలిచాడు. ముఖానికి నవ్వు పులుముకున్నాడు. జయంతి, నిన్ను నేను శుక్రాచార్యుడికి కన్యాదానం చేశాను. అతడిప్పుడు తీవ్ర తపస్సులో ఉన్నాడు. నువ్వు వెళ్ళి పరిచర్యలు చెయ్యి. అతణ్ణి భర్తగా స్వీకరించు, ఆరాధించు, మనస్సు దోచుకు, నీకు వివశుణ్ణి చేసుకు. ఇది నేను స్వప్రయోజనం కోసం చేస్తున్న పని. అందుచేత కాదనకుండా అంగీకరించి నా భయం తొలగించు. తండ్రి ఆంతర్యాన్ని గ్రహించిన జయంతి సరే అని అంగీకరించింది. సరాసరి శుక్రాచార్యుడి సన్నిధికి వచ్చింది. పొగలో తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నాడు. పొగజూరిపోయాడు. చెమటలు కక్కుతున్నాడు. అరటి ఆకులతో వింజామరలు వీచింది. శుభ్రమైన శీతలోదకాలను తెచ్చి త్రాగడానికి అందించింది. ఎండ సోకకుండా పైట చెరగు అడ్డం పట్టింది. మధుర ఫలాలను ఎంచి ఎంచి కోసి తెచ్చి భక్తితో ప్రేమతో అందించింది. నిత్య కర్మానుష్ఠానానికి కుళలు కుసుమాలు సమకూర్చింది. చిగురాకులతో మెత్తని శయనం ఏర్పర్చింది. ఆదరంతో సేవలు చేసిందే తప్ప ఏ వికారాలను ఏనాడూ ప్రదర్శించలేదు. శపిస్తాడని భయపడింది. అతడి మనస్సు రంజిల్లేట్టు స్తుతులు చేసింది. అనుక్షణం ప్రియంగా మాట్లాడింది. ఉదయమే అతడు లేచేసరికి ఆచమనోదకం సిద్ధంగా ఉంచడం మొదలుకొని సకలోపచారాలు అతడి మనస్సుకు అనుకూలంగా చేస్తోంది. నిర్వికార చిత్తంతో బ్రహ్మచర్య దీక్షతో చేస్తోంది. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంద్రుడిలో ఆతురత పెరిగింది. జితాత్ముడైన శుక్రుడి ప్రవృత్తిని, మనస్సును తెలుసుకోవటం కోసం మరికొందరు సేవకులను నియోగించాడు. కావ్యుడి 1000 తపస్సు నిర్విఘ్నంగా పూర్తి అయ్యింది. మహేశ్వరుడు సంతోషించాడు. ప్రత్యక్షమయ్యాడు. దివ్యవరాలు ఇచ్చాడు. అవధ్యత్వం, సర్వజ్ఞత్వం అనగా మనస్సులలో ఉన్నది తెలుసుకోగలగటంతో సహా అనుగ్రహించాడు. అంతర్ధానం చెందాడు. శుక్రుడు సంతృప్తి చెందాడు. ప్రక్కనే నిలబడి ఉన్న జయంతిని చూశాడు. నువ్వు ఎవరి అమ్మాయివి? పేరేమిటి? ఎందుకని ఇక్కడికి వచ్చావు? పని ఏమిటి? అందమైన కన్నులున్న చిన్నదానా? నీ కోరికమేమిటో చెప్పు. ఎంత దుష్కరమైనా తీరుస్తాను. నీ సేవలకు సంతృప్తి చెందాను. వరం కోరుకు అన్నాడు. జయంతి ముఖం ఆనందంతో కళకళలాడింది. రవ్వంత సిగ్గుపడుతూ బదులు పలికింది. భగవన్, నేను ఏ పనిమీద వచ్చానో నువ్వు తపశ్శక్తితో గ్రహించలేకని అడుగుతున్నావా? జయంతి, ఎరుగుదును. అయినా నువ్వు చెబితే వినాలని ఉంది. నీ మనస్సులో ఉన్నదేమిటో నిష్పంకోచంగా చెప్పు. నీకు భద్రమగుగాక. మహామునే, నేను ఇంద్రుని కూతురుని. మా తండ్రి నన్ను నీకు సమర్పించాడు. నా పేరు జయంతి అంటారు. జయంతుడి చెల్లెలిని. నాకు నీపై మనసయ్యింది. ధర్మబద్ధంగా నన్ను స్వీకరించి ప్రేమతో ఆనందించు, ఆనందింపజెయ్యి. భామిని, అలాగే అంగీకరిస్తున్నాను. అయితే గడువు కేవలం 10 ఏళ్ళు మాత్రమే. అదృశ్యరూపాలతో ఇక్కడే క్రీడిద్దాం. ఈ నియమానికి జయంతి అంగీకరించింది. ఇంటికి తీసుకువెళ్ళి శుక్రుడు వివాహం చేసుకున్నాడు. తన మంత్రశక్తితో ఇద్దరూ అదృశ్యులై స్వేచ్ఛగా క్రీడిస్తున్నారు. శుక్రాచార్యుడు కృతార్థుడై మంత్రశక్తితో ఇంటికి తిరిగివచ్చాడనే వార్త తెలిసి దైత్యులంతా పరుగుపరుగున వచ్చారు. ఆశ్రమమంతటా గాలించారు. గురుడు కనిపించలేదు. అదృశ్యరూపంలో ఉన్నాడని వారికి తెలీదు. ఆశగా మళ్లీ మళ్లీ వెదికారు. కనిపించలేదు. విమనస్కులై భగ్నమనోరథులై కాళ్లాడ్చుకుంటూ స్వగృహాలకు తిరిగి వెళ్లారు. దేవేంద్రుడు బృహస్పతితో మంతనాలు జరిపాడు. కావ్యుడు జయంతితో శృంగార భోగాలు అనుభవిస్తూ కాలం గడుపుతున్నాడు. 10 ఏళ్ల సమయముంది. ఈలోగా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఆలోచించి మంచి ఉపాయం చెప్పమని అడిగాడు. మాయా విద్యతో దానవులను ప్రలోభపెట్టి దేవకార్యం నిర్వర్తించమన్నాడు.
బృహస్పతి సరే అన్నాడు. శుక్రాచార్యుడిగా రూపం ధరించి రాక్షసులను సమీపించాడు. గురువుగారు వచ్చారని దైత్యులు సంబరపడ్డారు. పాదాభివందనాలు చేశారు. వారితో, దైత్యులారా, స్వాగతం. మీ క్షేమం కోరి 1000 ఏళ్లు కఠిన నియమాలతో తీవ్ర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాను. దివ్య వరాలు పొందాను. ఈ మాటలు వినగానే దైత్యులు ఆనందంతో చిందులు తొక్కారు. కరతాళ ధ్వనులతో కోలాహలం చేశారు. బాధలన్నీ అప్పుడే తీరిపోయినట్టు పొంగిపోయారు. పదీ సాష్టాంగపడ్డారు. జనమేజయుడికి మనస్సు కుతకుతలాడింది. ఈ మోసాలేమిటి? దేవతలు కూడా ఇంతేనా అనుకున్నాడు. వ్యాసుణ్ణి అడిగాడు. వ్యాసమహర్షి, శుక్రాచార్యుడి రూపంలో ఉన్న బృహస్పతి అటుపైని ఏమి చేశాడు? తెలుసుకోవాలని కుతూహలంగానే ఉంది. కాని సాక్షాత్తు దేవతల గురువు, అంగిరసుడి తనయుడు, సకల ధర్మశాస్త్రవేత్త బృహస్పతి ఇలా నయవంచనకు దిగడమేమిటి? దేవేంద్రుడు సరి, దేవగురువు ఇలా చెయ్యవచ్చువా? 10 మందికి చెప్పాల్సినవాడు తానీ పాడిదప్పితే ఎలాగా? సర్వధర్మాలకు మూలకారణం సత్యమని కదా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పరమాత్మ సాక్షాత్కారానికి కూడా సత్యమే సాధకమని చెబుతున్నారు మునీశ్వరులు. డాటాము, అన్నీ తెలిసిన బృహస్పతి అపత్యానికి పాల్పడితే ఇక ఈ సృష్టిలో సత్యం పలికే సంసారి స్వార్థంకో కుక్షింభరులై తపస్వులు కూడా అసత్యాలు పలకడమేనా? శిష్టులే లేకపోతే ఇక వేద ప్రామాణ్యం ఏమైపోవాలి? ఇవేవీ అనిపించలేదా బృహస్పతికి? దేవతలు సాత్వికులని, మానవులు రాజసులని, తిర్యక్కులు పశుపక్ష్యాదులు తామసాలని మునులు విభజించారు కదా. అటువంటిది దేవగురువు ఎంత సాత్వికంగా ఉండాలి? స్వయంగా మిథ్యావాది అయితే ఇక రాజసతామసులలో సత్యవాది ఎవడుంటాడు, ఎక్కడుంటాడు? మహర్షి, అసలు ధర్మస్థితి ఏమిటి? నాకిదొక పెద్ద సందేహం పట్టుకుంది. జగత్రయమూ మిథ్యాభిభూతమే అయితే ప్రాణికోటికి గతి ఏమిటి? విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, ఇంకా సురనాయకులు అందరూ ఎదుటివారిని మోసగించడంలోనే నేర్పరులే. కామక్రోధాలకు, లోభమోహాలకు లొంగిపోయినవారే. తపోధనులైన మునులు వశిష్ఠ, వామదేవ, విశ్వామిత్ర, బృహస్పతులే పాపాలకు పాల్పడ్డారంటే ఏమి చెప్పాలి? ధర్మానికి గతి ఏమిటి? ఇంద్రుడు, అగ్ని, చంద్రుడు, కడకు బ్రహ్మదేవుడు పరకాంతావ్యామోహితులయ్యారు. అసలు ఆర్యత్వమనేది ఈ భువనత్రయంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఉంది అంటావా? ఎవరి మాటను ఉపదేశంగా స్వీకరించాలి? ఎవరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి? దేవతలు, మునులు అందరికందరే అయితే ఇక చేసేదేమిటి? జనమేజయుడి ఆవేదనను వ్యాసమహర్షి అర్థం చేసుకున్నాడు. అతడి ప్రశ్నలకు అర్థం లేకపోలేదు, ఆధారాలున్నాయి. అందుకే ఓపికగా సమాధానం చెప్పాడు. జనమేజయ, త్రిమూర్తులేమిటి, ఇంద్రబృహస్పతులేమిటి? దేహధారి అయితే చాలు ఎవరికైనా. ఈ వికారాలు తప్పవు. విష్ణుమూర్తి రాగి, శివుడు రాగి, బ్రహ్మకూడా రాగసంయుతుడే. రాగవంతుడు చెయ్యని అకృత్యమంటూ ఏమి ఉంటుంది? కాకపోతే చాతుర్యం ఉన్నవాడు పైకి విరాగిగా, జనకమహారాజులా కనిపిస్తాడు, గొప్పగా నటిస్తాడు. అయితే ఇది అట్టేకాలం సాగదు. సంకట పరిస్థితి వచ్చినప్పుడు అసలు రంగు బయటపడుతుంది, స్వగుణం వెల్లడియవుతుంది. దాగదు కదా? కారణరహితంగా కార్యం ఉండదని, కారణగుణాలు కార్యానికి సంక్రమిస్తాయని నీకు చాలాసార్లు చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను. బ్రహ్మాదుల ఉత్పత్తికి కారణమైన గుణాలు వారి ప్రవృత్తులలోనూ ప్రతిఫలిస్తాయి. దేహం ఉన్నంతవరకు ఇది తప్పదు. అయితే పరోపదేశ వేళలో విస్పష్టంగా అందరూ శిష్టులే. తమదాకా వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జారిపోతారు. కామ, క్రోధ, లోభ, ద్రోహ, మాత్సర్య, అహంకారాలను వదిలిపెట్టగలిగిన దేహధారి ఒక్కడూ నాకింతవరకు కనిపించలేదు. ఈ సృష్టి, ఈ ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉంది, మరోలా ఉండదు కూడా. అంతా శుభాశుభమయం కదా. విష్ణుమూర్తినే చూడు, ఒక్కొక్కప్పుడు దారుణమైన తపస్సు చేస్తుంటాడు, మరొక్కప్పుడు వైకుంఠంలో లక్ష్మీదేవితో క్రీడిస్తుంటాడు, ఇంకొక్కప్పుడు రాక్షసులతో యుద్ధం చేస్తుంటాడు. కరుణాసింధువై లోకక్షేమం కోసం శరాఘాతాలు తింటూ ఉంటాడు, జయాపజయాలు రుచి చూస్తుంటాడు, సుఖదుఖాలు అనుభవిస్తుంటాడు. ఒక్కప్పుడు శీషశయ్యపై హాయిగా నిద్రిస్తుంటాడు. సమయం వచ్చినప్పుడు తనంత తానే మేల్కుంటాడు. ఇంద్రుడు అంతే.
ఒకప్పుడు యజ్ఞాలు చేస్తుంటాడు, మరొకప్పుడు యుద్ధాలు చేస్తుంటాడు. శివుడు, బ్రహ్మ, ఇంకా దేవతలు, మునులు వీరందరూ తమ తమ ఆయుర్దాయం మేరకు ఆయా వినిర్మాణాల్లో సంచరిస్తుంటారు. రాత్రి అయ్యేసరికి స్థావర జంగమాత్మకమైన ప్రపంచం చైతన్యాన్ని కోల్పోతుంది. సూర్యోదయంతో మేల్కొంటుంది. అల్లాగే బ్రహ్మాదులు కూడా తమ ఆయుష్షు తీరేసరికి నశిస్తారు, మళ్లీ ప్రభవిస్తారు. అందుచేత దేహధారులందరికీ కామాదిభావాలు సహజం. ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. పరమార్థాన్ని తెలుసుకుని ఈ కామక్రోధాలనుంచి విముక్తి పొందిన పురుషుడు ఈ సంసారంలో ఎక్కడా కనపడడ్డు. అది చాలా దుర్లభం. బృహస్పతి భార్యను చంద్రుడు స్వీకరించాడు. మళ్ళీ చంద్రుడినుంచి బృహస్పతి స్వీకరించాడు. ఇలాగి ఈ సంసార చక్రంలో లోభమోహాదులకు లొంగిపోయి మునుగుతూ తేలుతూ ఉంటారు అందరూ. గృహస్థాశ్రమంలో ఉండి సర్వసంగ పరిత్యాగిగా విముక్తుడై స్వేచ్ఛగా సంచరించగలవడం అసంభవం. అందుచేత సకల ప్రయత్నాలూ చేసి సంసారం నిస్సారమని తెలుసుకుని దాన్ని విడిచిపెట్టి సచ్చిదానందరూపిణి అయిన జగజ్జననిని ఆరాధించడం ఉత్తమోత్తమం. ఈ జగత్తంతా ఆ మాయాశక్తితో ఆచ్ఛాదితమయ్యుంది. ఉన్మత్తుడిలా, మదిరాపానమత్తుడిలా నరుడు ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఈ మాయనుంచి బయటపడాలి అంటే ఆ మహామాయను ఆరాధించడమొక్కటే తరణోపాయం. మాయను సృష్టించినది ఆవిడే కనుక దీనినుంచి విముక్తిని కలిగించవలసినది ఆవిడే. మరొక మార్గం లేదు. ఆవిడకు దయ కలిగేంతవరకు మనం ఆరాధించవలసిందే. ఆవిడకన్నా దయామయులు లేరు. కరుణాసాగరాన్ని మాయామర్మం లేని భక్తితో ఆరాధిస్తే వెంటనే కరుణిస్తుంది. దుఃఖాలు తొలగి సుఖాలు కలుగుతాయి. జీవన్ముక్తి లభిస్తుంది. అతి దుర్లభమైన మానవజన్మను పొంది జగదీశ్వరిని సేవించుకోలేనివారు నిచ్చెన పైకొసనుంచి నేలకు రాలిపడ్డవారితో సమానం. అహంకారావృతమై గుణత్రయ సమన్వితమై అసత్య సంబద్ధమైన ఈ సంసారం నుంచి మరొక మార్గాన ముక్తి లభించడం కల్లా. అందుచేత అన్నింటినీ విడిచిపెట్టి అందరూ భువనేశ్వరిని అర్పించాలి. వ్యాసుడు చేసిన ఈ ఉపదేశం జనమేజయుడికి నచ్చిందో లేదో కాని మళ్లీ కథలోకి వచ్చాడు. శుక్రాచార్యుడి రూపం ధరించి రాక్షసుల మధ్యకు వెళ్లిన బృహస్పతి ఏం చేశాడు? శుక్రుడు ఎప్పుడు తిరిగివచ్చాడు? ఏమి జరిగింది? ఆ వివరాలు చెప్పమని అర్థించాడు. వ్యాసుడు వివరించాడు. జనమేజయ, బృహస్పతి శుక్రాచార్యుడి రూపం ధరించి వెళ్లాడుగదా. రాక్షసులంతా నిజంగా గురువే అనుకున్నారు. అతడినే నమ్మి మంత్రోపదేశం కోసం కాళ్లు పట్టుకున్నారు. లోభగుణం ఎవరినైనా ఎంతకైనా సమ్మోహితుల్ని చేస్తుంది గదా. దానితో మోసపోయారు. బృహస్పతి ఏ మంత్రోపదేశమూ చెయ్యలేదు. కాలం గడుస్తోంది. జయంతితో సంసారం 10 ఏళ్ల గడువు ముగింపుకి వచ్చింది. శుక్రాచార్యుడికి శిష్యులు జ్ఞాపకం వచ్చారు. ఆశగా నా రాకకోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటారుగదా అనుకున్నాడు. వెంటనే వెళ్ళి, వాళ్లను చూడాలి. పాపం భయాతురులై ఇంతకాలం ఎలా గడిపారో. వాళ్ళు నా భక్తులు. వాళ్లకి దేవతల వల్ల భయమనేదే ఇక ఉండకూడదు అనుకున్నాడు. కర్తవ్యం గుర్తుకి వచ్చింది. జయంతితో చెప్పాడు. అందమైన కన్నులున్న ఓ చిన్నదానా, చారులోచనే, మన 10 ఏళ్ల గడువు పూర్తయింది. నేను బయల్దేరుతున్నా. నా శిష్యుల్ని చూడాలి. త్వరలోనే తిరిగి వస్తా. నీ దగ్గరికే వస్తా. జయంతి అంగీకరించింది. నీ ఇష్టం, వెళ్ళు అంది. ఇక్కడే నీకోసం ఎదురుచూస్తూ ఉంటా. ధర్మలోపం జరగనివ్వను. నిశ్శంకంగా వెళ్ళిరా. జయంతి మాటలకు సంతోషించాడు శుక్రుడు. వెంటనే బయల్దేరాడు. హుటాహుటిని శిష్యుల్ని చేరుకున్నాడు. వారిని వారి ప్రక్కన బృహస్పతిని చూశాడు. తన రూపం ధరించి బృహస్పతి తన శిష్యులకు వేదనిందాపరాలైన జైనధర్మాలను ఉపదేశిస్తున్నాడు. రాక్షసులారా, మీకు నిజం చెబుతున్నాను, హితం చెబుతున్నాను. అహింసా పరమో ధర్మః. అందుకని ఎంతటి ఆతతాయిలనైనా సరి చంపకూడదు. నామ సుఖధామ భజలే